అది ఒక కటిక చీకటి అడవి. గాలి కూడా లోపలికి వెళ్లడానికి భయపడి నిర్మానుష్యారణ్యం. కాని ఒక సామ్రాజ్యానికి వారసుడైన మణిపురం యువరాజు విక్రమ్ ఈ అడవిలో మృగంలా ఎందుకు మారాడు? ఒక రాక్షసి వేసిన శాపం అతణ్ణి ఎలా బంధించింది? తన తండ్రిని రాజ్యాన్ని కోల్పోయిన ఆ యువరాజు కోసం ఒక రాజకుమారి స్వర్గంలాంటి కోటను వదిలి ఈ భయంకరమైన అడవిలోకి ఎందుకు వచ్చింది? ఈ విషాదగాథను తెలుసుకోవాలంటే మనం కాలచక్రంలో వెనక్కి వెళ్ళాలి. అది మణిపుర సామ్రాజ్యం. ఆకాశాన్ని తాకే రాజగోపురాలు, బంగారు వర్ణంతో మెరిసిపోయే వీధులు, ధర్మానికి మారుపేరుగా నిలిచే విజయవర్మ మహారాజు పాలనలో ఆ రాజ్యం ఒక స్వర్గంలా విరాజిల్లేది. అంతా సవ్యంగా సాగుతోంది అనుకుంటున్న సమయంలోనే ఆ సామ్రాజ్యంపై మాయాదేవి కన్నుపడింది. మహారాజా, ఆమె అడవిలో చీకటి శక్తులు పిలుస్తోంది మహారాజా. మేము స్వయంగా చూశాం. మహారాజా, మమ్మల్ని కాపాడండి. ఆ మంత్రగత్తని ఇప్పుడే పట్టుకుని బంధించి రాజసభకు తీసుకురండి. రాజభటులారా, వెంటనే బయలుదేరండి. నన్ను వదలండి, నన్ను వదలండి, లేకపోతే ఇప్పుడే మీ రాజ్యాన్ని అంతం చేస్తాను. ఏంటి, నా రాజ్యాన్ని అంతం చెయ్యాలనుకుంటున్నావా? సైనికులారా, ఈమెను బంధించండి. ఈ పగ రాజ్యాన్ని మృంగేస్తుంది. మరుసటి రోజు ప్రజల ముందు మహారాజు విజయవర్మ, మణిపుర ప్రజలారా, మన యువరాజు విక్రమ్ ఇప్పుడు యవ్వనంలోకి అడుగుపెట్టాడు. అందుచేత ఈ రాజ్య మహాసభలో యువరాజు విక్రమ్ స్వయంవరాన్ని ప్రకటిస్తున్నాను. ఏంటి, స్వయంవరమా? ఇదే సరైన సమయం. ఈ వంశం ఇప్పుడే అంతం కావాలి. మోహిని, ఆలస్యం చెయ్యకు. వెంటనే వెళ్ళి అతన్ని నీ వశం చేసుకో. అలా స్వయంవరంలోకి మాయాదేవి కుమార్తె మోహిని అడుగుపెట్టింది. యువరాజు విక్రమ్, ఈ మహాసభ సాక్షిగా అడుగుతున్నాను, నన్ను వివాహం చేసుకుంటావా? ఈ మోహినిలో ఏదో మాయకుట్ర ఉంది. ఇప్పుడే ఆజ్ఞిస్తున్నాను, వెంటనే రాజ్యం నుంచి వెలివేయండి. విక్రమ్ గర్జన వినగానే మోహిని అసలు రూపం బయటపడింది. కళ్లలో అగ్ని, ముఖంలో క్రూరత్వం, ఒక భయంకర నవ్వుతో ఆమె అక్కడి నుంచే మాయమైపోయింది. ఇదంతా చూసిన మాయాదేవి, నా కూతుర్ని అవమానపరిచిన ఈ వంశంని విక్రమ్తోనే అంతం చెయ్యాలి. తన కూతుర్ని అవమానించారు అన్న పగతో మాయాదేవి ఆ రాత్రి, ఏ అందాన్ని చూసి విర్రవీగుతున్నావో అదే అందం నీకు శాపమవ్వాలి. రేపటి సూర్యోదయం అయ్యేసరికి నువ్వు మనిషివి కాదు, ఒక వికృత మృగానివి. నాకేమైంది? అయ్యో, నేనెక్కడికి వెళ్తున్నాను? నా శరీరం ఎందుకిలా మారుతోంది? మాయాదేవి వేసిన మాయాశక్తి విక్రంపై ఆవహించింది. చూసి ఎవరికీ భయం కలగకూడదు. నేను ఇక ఈ అడవిలోనే ఒంటరిగా బ్రతకాలా? ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి. వెంటనే ఆమెను రక్షించాలి. ఎవరక్కడా? దయచేసి నన్ను కాపాడండి. భయపడొద్దు, నేనొచ్చాను. నీకేమీ జరగనివ్వను. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇక భయపడకు, ధైర్యంగా ఉండు. ధన్యవాదాలు, నన్ను కాపాడారు. కాని ఎవరు మీరు? మీ రూపం ఇలా ఉందేంటి? నా ముఖం చూసి భయపడకండి. నేనొక శపించబడిన మృగాన్ని. వెళ్ళిపోండి. కాపాడిన మిమ్మల్ని చూసి ఎందుకు భయపడాలి? మీ కళ్లలో ఒక వీరుడు కనిపిస్తున్నాడు. చెప్పండి, మీకీ గతి ఎలా పట్టింది? ఒకప్పుడు నేను యువరాజునే, కాని మాయాదేవి కక్ష నన్నిలా అడవిపాలు చేసింది. రూపం మారినంత మాత్రాన మీరు మృగం కాలేరు విక్రమ్.
ఈ రోజు నుండి మీ పోరాటంలో నేను తోడుంటాను. నువ్వు నాకు నిజంగా తోడు ఉంటావా? మీ పోరాటంలో నేను తోడుంటాను. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. అడవి చీకటిగా ఉంది విక్రమ్. భయపడకు, నేనున్నాను. అదేమిటి? మన పడవ భద్రంగా ఉంటుంది. ఎప్పుడూ నాతో ఇలానే ఉంటావా? జీవితాంతం నీ చెయ్యి పట్టుకుని నీతోనే ఉంటాను. అలా విక్రమ్ని కలవడానికి రోజూ మందాకిని అడవిలోకొచ్చేది. కాని ఒకరోజు మహారాజా, మందాకిని కోటని తప్పించుకో. రాజభటులారా, వెంటనే బయలుదేరండి. అయ్యో, నాన్నగారికి విషయం తెలిసిపోయిందా? ఇదంతా నా వల్లే జరిగింది. విక్రమ్ ప్రమాదంలో పడిపోయాడు. నాన్నగారికి మన ప్రేమ తెలిసిపోయింది. ఈ అడుగుల శబ్దం రాజభటులదే. వాళ్ళు నన్ను తీసుకెళ్లవ. మందాకిని, ఇక్కడ నిలబడితే ప్రమాదం. వెళ్దాం, వెంటనే పరిగెట్టు. నేను నీతోనే ఉన్నాను. విక్రమ్, ఆలస్యం చేస్తే నిన్ను కోల్పోతాను. ఈ ఉంగరం నా ప్రాణం, నా నమ్మకం. ఇది నీ వేళ్లను తాకిన క్షణంలోనే మన ప్రేమ శాశ్వతమవుతుంది. ఆ ఉంగరం అతని వేళ్లను తాకిన క్షణంలోనే శాపం కరిగిపోవడం మొదలైంది. ప్రేమశక్తి చీకటిని చీల్చింది. మృగల్రూపం నశించి విక్రమ్ తన నిజమైన యువరాజు రూపంలో అవతరించాడు. నీ ప్రేమే నా విమోచనమైతే ఈ ఉంగరం నా పునర్జన్మ. ప్రేమ శాపాన్ని జయించింది. యువరాజు విక్రమ్ తన యువరాణి మందాకినితో కలిసి రాజకోట వైపు పయనమయ్యాడు. మహారాజా, నేను ఒకప్పుడు శపించబడిన మృగం. మీ కుమార్తె ప్రేమ, ఆమె ధైర్యం, ఆమె విశ్వాసం వల్లే నేను ఈరోజు యువరాజునిగా మీ ముందున్నాను. ప్రేమను తప్పుగా అర్థం చేసుకున్నాను. మీ ధైర్యం నాకు నచ్చింది. మీ ప్రేమ పవిత్రం. నా ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది. తండ్రి ఆశీర్వాదంతో ఆ ప్రేమ కథ కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టింది. రాజ్యానికి యువరాజు లభించాడు. ప్రేమకు గౌరవం లభించింది. ఇది ఒక ప్రేమ కథ మాత్రమే కాదు, నమ్మకం, ధైర్యం, గౌరవం గెలిచిన కథ. నిజమైన ప్రేమ ఎప్పుడూ భయాన్ని జయిస్తుంది. మీకు ఈ కథ నచ్చితే ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.